పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో ఖాతా ఉన్నవారికి బిగ్ అలర్ట్ వచ్చింది. డిపాజిట్ల సేకరణ, క్రెడిట్ ట్రాన్సాక్షన్ల వంటి బ్యాంకింగ్ సేవలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ ఆదేశాలతో డిపాజిట్లు తీసుకోవడం, క్రెడిట్ ట్రాన్సాక్షన్లు, టాపప్స్తో పాటు ప్రీపెయిడ్ సాధనాలైన వాలెట్స్, ఫాస్టాగ్ వంటి సేవలు ఫిబ్రవరి 29 తర్వాత నిలిచిపోనున్నాయి. అంటే 2024 మార్చి 1 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ సేవలన్నీ ఆగిపోనున్నాయి. అయితే కస్టమర్లు తమ ఖాతాల్లోనూ బ్యాలెన్స్ను వినియోగించుకునేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని ఆర్బీఐ తెలిపింది. సేవింగ్స్, కరెంట్ ఖాతాల్లోని తమ లిమిట్ ప్రకారం ఎలాంటి ఆంక్షలు లేకుండా తీసుకోవచ్చని తెలిపింది. అలాగే పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పీబీబీఎల్ నోడల్ అకౌంట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. మానిటరీ పాలసీలు, ఇతర మార్గదర్శకాలు, నిబంధనలను పాటించని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. నిర్దేశించిన తేదీ తర్వాత కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ వ్యాలెట్, ఫాస్టాగ్ మొదలైన వాటిలో ఏవైనా డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్ అనుమతించబడవు. ఆయా సాధనాల్లో క్రెడిట్ అయ్యే వడ్డీ, క్యాష్ బ్యాక్, ఇతర రీఫండ్లకు మినహాయింపు ఉంటుంది. సేవింగ్స్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వంటి వాటితో సహా బ్యాంక్ ఖాతాదారులకు తమ బ్యాలెన్స్ నుంచి విత్డ్రా లేదా వినియోగించడానికి ఎలాంటి పరిమితులు లేవు అని తన ఆదేశాల్లో వెల్లడించింది ఆర్బీఐ. అయితే ఆర్బీఐ తాజా ఆదేశాలు పేటీఎం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ పేమెంట్లపై ఎలాంటి ప్రభావం చూపించవని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అంటే యూపీఐ పేమెంట్స్ సజావుగానే ఉంటాయి, పేటీఎంతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ విషయంపై పేటీఎం సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు 2022 మార్చిలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త కస్టమర్లను తీసుకోవడం ఆపేయాలని ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే ఇప్పుడు కొత్త ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.